గురుగారి విచిత్ర సౌధ ప్రాకార యోగం అని ఇక్కడ చదివా నేను. ఏంటది? ఇల్లు వచ్చేస్తుందా ఏంటి? మీకు ఎక్కడ దొరికిందండి ఈ ఏదో యోగం? ఇట్లాంటి పుస్తకాలు ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తున్నా కదా, ఇట్లాంటివన్నీ అధ్యయనం చేస్తుంటా నేను. ఇది చాలా వెరీ రేర్ యోగం. ఇది ఓకే, వెరీ వెరీ రేర్ యోగం. మన యాక్టర్ మురళీమోహన్ గారికి ఉంది ఈ యోగం. వెరీ రేర్ యోగం. ఓకే, మురళీమోహన్ గారికి ఇది ఎట్లాంటి వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడతాంటారు కదా, ఆకాశ హార్మ్యాలు ఏదో అంటారు, వాళ్ళకు ఉంటుంది ఈ యోగం. ఓకే, బిల్డర్స్, టాప్ మోస్ట్ బిల్డర్స్కి ఈ విచిత్ర ప్రాకార సౌధ యోగం అనేది ఉంటుంది. దాని వలన ఇదంతా ఇచ్చేది కుజుడు. ఇది మిక్సప్ విత్ రుచక యోగంతో కూడా ఉంటుంది. ఓకే, మన తెలుగులో అయితే నేను చూసినవి అంటే ఇది వెరీ పాజిటివ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆయన పేరు ఆయన గారికి ఉంది, అందుకే ఆయన ఏదో జయబేరి కన్స్ట్రక్షన్. మరి రామేశ్వరరావు గారికి వీళ్ళందరికీ ఉన్నట్టేనా? ఉండొచ్చు. అంటే మనకు ఈ వికీపీడియాలో వాళ్ళు అవన్నీ దొరుకుతాయి కదా, సో మనం చూడొచ్చు, ఒక అవగాహన వస్తుంది. లగ్నం అయితే తెలియదు, వాళ్ళ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని తెలిసిపోతాయి. అంతే తప్పితే మనము మళ్ళీ లగ్నం తెలిసిందంటే జాతకం తీసేయచ్చు. అది కూడా ఆయనది బాగా పాజిటివ్ ఉందని చెప్పాను అంతే, లేకుంటే ఆయన పర్సనల్ మనకెందుకు. ఓకే 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 రైట్. ఇప్పుడు నాకు యోగం గురించి చెప్తున్నారు కదా, యోగం 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 అంటున్నారు కదా, యోగం కలిగిన వాళ్ళే యోగుల కొంపదీసి అట్లా అంటే మహాయోగులు ఇట్లా ఉంటారు కదా, యోగులు గురువులు, వీళ్ళందరికీ ఇట్లాంటి ఏమన్నా వేరే స్పెషల్ యోగాలు ఉంటాయా? ఈ యోగులు దీంట్లో సిద్ధ గురువులు, భోగ యోగులు, ఇట్లా రకరకాల యోగులు, సన్యాసులు, పరివ్రాజకులు, ఇట్లా ఉంటారు వీళ్ళు రకరకాలు. వీళ్ళకందరికీ కామన్గా కేతువు, సన్యాస దోషము, కేతుగ్రహము, పరివ్రాజ యోగము, ఇవన్నీ కొట్టొచ్చినట్టు ఉంటాయి. ఇందులో మళ్ళీ చంద్ర, గురు, కుజులు, ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇట్లాంటివి లీడ్ చేస్తారు. వీళ్ళు ఇటువైపు వెళ్ళిపోతుంటారు ఈ సెక్షన్ సైడ్. మరి ఈ సెక్షన్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు కూడా వీళ్ళు చూడండి కొంతమంది లావిష్గా ఉంటారు. అదే సన్యాసే రిచ్ లైఫ్ స్టైల్. నిత్యానంద స్వామి నిత్యానంద ఆయన భోగయోగిలో వక్రయోగి. ఓకే, వక్రయోగి కాదు, మూర్ఖ యోగి అని కూడా ఆయన ఇంకా ఇప్పుడు ఆయన లైవ్ ఇస్తా అంటాడు. అదే కదా, మన ఇండియా వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు అర్థమే కాదు. అది కూడా కాదండి, ఆయనకి రామాయణ ఆలయానికి ఆహ్వానం కూడా వచ్చిందంట, నేను వెళ్తున్నా అని నిన్న స్టేట్మెంట్. మరి ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారు కదా, అంటే వాడు ఏదోలాగా వార్తల్లో ఉండడం వాడికి కావాలి, వాళ్ళని వాడు పిలుస్తాడండి. పిలవరు. ఆయన భోగ యోగ వక్రయోగి, మంచి పేరు పెట్టారు మనకి. అంటే ఆయన జాతకం చూశాను, అతన్ని కూడా యోగి క్యారెక్టర్లో చూడాల్సిందేనా అని. ఆయన స్వయం ప్రకటిత యోగి కదా. ప్లస్ ఆయన జాతకం చూసినాను, వికీపీడియాలో తీసుకొని చూసినాను. గురువు బాగా వక్రించి ఉన్నాడు. చూడండి, వక్ర గురువు ఉన్నప్పుడు స్ట్రైట్ గురువు ఇస్తే జస్ట్ లైక్ హీజ్ రమణ మహర్షి. ఆయన ఏదో తత్వము, ఆయన ఏదో గుడ్డ కట్టుకొని ఆయన దావా అయింది. వీళ్ళు ఈ మధ్య కాలంలో కొంతమంది గురువులు చూసారు, మంచి మంచి హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ తోలేది, ఫ్లైట్స్ ఎక్కితే ఫ్లైట్, దిగితే ఫ్లైట్, ఇంకా పెద్ద పెద్ద లావిష్గా ఉంటారు వాళ్ళు. వీళ్ళు భోగయోగులు. వీళ్ళు అంటే భోగము అంటే సుఖ, అంటే ఆ ఎన్విరాన్మెంట్ దే విల్ క్రియేట్ ఫర్ దెమ్సెల్స్. అట్లా క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఇన్ యోగి ట్రెడిషన్లో ఉండే యోగులు కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది, ఆ యోగం ఉంటుంది, కానీ వాళ్ళు ఆ భోగయోగత్వం కిందికి వస్తూ ఉంటారు అనమాట. బట్ అవి ఎంతవరకు వాళ్ళకి మోక్షకారకత్వం అవుతాయి అనేది మనకు డౌటే. అంతే కదా. వాళ్ళు ఈ ట్రెడిషనల్ పద్ధతులు ఏమి పాటించరేమో అసలు. అంతే కదా, మరి ఉంటారు ఏమనంటే మేము లోపల చేసుకుంటాము ఏదేదో చెప్తారు. బట్ నాకైతే డౌటే, అంత పక్కాగా వాళ్ళకి మోక్షం వస్తుందా అనేది నాకు డౌట్. ఓకే 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 సో గురుగారు, ఇప్పుడు ఈ గురు శుక్ర దోషాలు భార్యాభర్తల మధ్య అనేది ఒక తరచూ చెప్తుంటారు మీరు, ఏంటి అసలు అది? దానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా? ఉంటాయి బిఎస్ గారు. గురుదోషం జాతకంలో పరిహారం లేకపోవడం అంటే ఏముండదు. ఓకే,
గురు శుక్ర దోషాలంటే ఇవి ఎక్కువగా మొగుడు పిల్లలకు చూడాల్సి ఉంటుందన్నమాట. ఓకే. గురుదోషం ఉన్నప్పుడు కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి, శుక్రదోషం ఉన్నప్పుడు కొన్ని రకాల పరిహారాలు ఉంటాయి. ఓకే. గురుదోషం ఉన్నప్పుడు నేను ఎప్పుడు కానీ నా క్లయింట్స్కి 2 రకాల విధానాలు చెప్తా ఉంటారు. ఒకటి తాంత్రిక విధానము, ఓకే. రెండోది మామూలు విధానం. ఓకే. అంటే దక్షిణాచారంలో. తాంత్రిక విధానంలో అయితే నేను కొన్నిసార్లు తార, ఉగ్రతార, శ్మశాన తార ఇట్లా రకరకాలు ఉంటారు. వాళ్ళ దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీని బట్టి చెప్తారు. అదే మనం దక్షిణాచారాన్ని తీసుకుంటే మనము ఇప్పుడు చూడండి, గురు పరంపరలో ఉన్న దేవతడు గురుదత్తుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తి వీళ్ళ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా, ఎందుకంటే ఈ గురు కల్ట్ అనేది వాళ్ళలో ఉండాలి. వీళ్ళంతా గురు సమానులు అండ్ గురువులకే గురువులు వీళ్ళు. కాలభైరవుడు, కాబట్టి ఇప్పుడు చూడండి, కాలభైరవుడు శనికి గురువు, మన శనైశ్వరునికి గురువు కాలభైరవుడు. దక్షిణామూర్తి దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత పరమేశ్వరుడు నాకు ఇంకా ఈ బంధాలు అనుబంధాలు వద్దని చెప్పేసి పోయి మౌనంగా కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, నాకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి అని. అప్పుడు ఎత్తిన అవతారమే దక్షిణామూర్తి అవతారం. అట్లాంటి యోగితత్వం దగ్గరికి 4 ఋషులు వచ్చి కింద కూర్చొని ఆ శివుని దగ్గర, ఆయన శివుడే ఆ టైంలో ఆయన అవతారం ఎత్త దక్షిణామూర్తి, నాకు ఈ బంధాలు వద్దని గురువుగా వెళ్ళిపోతాడు. సో అది గురుదత్తుడు మీకు తెలుసు, ఇంకా త్రిమూర్తి స్వరూపము, హయగ్రీవుడు. సో వీళ్ళంతా ఇట్లాంటి వాళ్ళని సాయిబాబా ఈ కేటగిరీలోకి వస్తాడా? రాడు. అదేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాయి కోటి రాస్తున్నారు, రామకోటి వదిలేసి సాయి కోటి కూడా రాస్తున్నారు. సాయి కోటి రాసిన ఫలితం ఏమి ఉండదు. అవునా? ఉండదు. ఎందుకు రాస్తున్నారు సాయి కోటి? అసలు అది నాకు తెలిసి సాయి కోటి రాయడము వ్యర్థమే. సాయి కోటి రాయాలని ఎక్కడా లేదు. నీకు శివకోటి రాయమని లేదు, విష్ణుకోటి రాయమని లేదు, ఏగడ లేదు. శ్రీరామ కోటి ఒక్కటే మనకు ఎలిజిబుల్. కావాలంటే మీరు శాస్త్రాలు పరిశీలన చెయ్యండి. సాయిబాబా అనేది 1900లో మనకు ప్రకటితమైన దేవుడని భావిస్తున్నారు, 1900 నుంచి. బట్ హీఈస్ నాట్ గాడ్. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను దేవుడు కాదు, నాకంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అది కాక సాయిబాబా విషయంలో జ్యోతిషంగానే ఎక్కడ మనకు చెప్పదు. ఒకటే సార్, ఇక్కడ ఇప్పుడు సాయిబాబా ఎప్పుడోడు 1800, 1900లో వాడు. జ్యోతిషం ఎప్పుడిది? సనాతన ధర్మం. ఇప్పుడు నేను చెప్పే గురుదత్తుడు, దక్షిణామూర్తి, కాలభైరవుడు ఎప్పుడోళ్ళు సనాతనలు వీళ్ళు. మరి వాట్ అబౌట్ సాయిబాబా? మరి జ్యోతిషం అప్పుడు పుడితే సాయిబాబాని, ఈ మధ్య కూడా నేను జ్యోతిష గ్రంథాలు కొన్ని చదువుతూ ఉంటాను కదా, సాయిబాబాని రాసింటారు దాంట్లో గురుదోషం ఉన్నప్పుడు. అది తప్పు. రచయితలు కూడా మిస్లీడ్ చేస్తున్నారు. సాయిబాబాకి ఏం సంబంధము? ఆయన కూడా మన హిందూ కాదు కదండి. ఆయన హిందూ కాదని చెప్పి షిరిడి సంస్థానం వాళ్ళే ప్రకటన చేసినారు కదా, ఆయన ఇస్లామిక్ సాంప్రదాయం అని చెప్పేసి. ఒకానొక పీఠానికి ఆయన కోర్టులో కేసు వేస్తే దాదాపు 12 కేసు నడిచి లాస్ట్కి వీళ్ళు పోయి మొన్న వివరణ ఇచ్చుకొని షిరిడి సంస్థానం వాళ్ళే, ఆయన లేదండి ఆయన ఇస్లాం అని ఏదో ప్రకటించడం మొన్న అన్నీ వచ్చాయి కదా, అవి వాట్సాప్లో వస్తుంటాయి కదా. అంటే నాకు తెలిసి, అంటే మా ఇంట్లో ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆయన బ్రాహ్మణు, తర్వాత ఒక ఫకీర్ ఇంట్లో పెరిగాడు, అందువల్లే ఈ 2 సాంప్రదాయాలు ఇట్లా విన్నాను. విన్నారు నిజమే. బట్ నేను ఇక్కడ ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్లోనే చెప్తున్నాను. ఆయన హిందువో ముస్లిమో మరి వీళ్ళు పూజించే వాళ్ళకే తెలియాలి. బట్ మనం సనాతన ధర్మవాదులుగా మనకు కంప్లీట్గా ధర్మం ఏం చెప్తే అది పాటించడం మనకు లక్షణం. అదిగాక ఒక జ్యోతిషుని యాంగిల్లో సాయిబాబా ద్వారా పరిహారాలు అనేది జ్యోతిష్యంలో ఎక్కడా లేదు. కాబట్టి అది కొంచెం ఒకవేళ కామ్యక సాధకులకి వేస్ట్ ఆఫ్ టైం. రిమైనింగ్ మీరు సాయిబాబా అంటే ఇంకా దాని గురించి మనకు మాట్లాడనవసరం. కామ్యక సాధకులు చేసే వాళ్ళు సాయిబాబాను కొలవడం ద్వారా జాతకాల్లో పరిహారాలు అవుతాయి అనేది మటుకు అది అంత అగ్రి చేయలేంది. అవునా? జ్యోతిషం ద్వారానే చెప్తున్నా, నా పర్సనల్. కరెక్ట్. మరి గురుదోషం పోవాలంటే ఏం చేయాలి? చెప్పా కదండి సార్ ఇందాక, సాత్వికంగా అయితే ఇంతమంది దేవుళ్ళు మనకు సనాతన ధర్మం చెప్పిన దేవుళ్ళు ఉన్నారు. అది ఇడిచిపెట్టి పక్క దేవుళ్ళు పక్క మతాలకి అవి ఫ్రాక్స్ లాగా జంప్ చేయడం,
అసలు మన దాంట్లో లేనిది లేదు బిఎస్ గారు, ప్రతి దానికి ఒకటి ఉంది. సో కాబట్టి ఈ గురుదోషానికి ఈ మన వేలో వెళ్ళిపోయినామంటే బ్రహ్మాండమైన ఫలితాలు అనేటివి ఉంటాయి. మనకు వామం ఉంది, దక్షిణం ఉంది, కౌలాచారం ఉంది, సమయాచారం ఉంది, ఇన్నొట్టు ఉన్నాయి మనకు. ఏది కావాలంటే నీ కంఫర్ట్ జోన్లో ఉండనే చెప్పాడు. ఊరికి అవి ఇవి పాకులాడడం, పక్క మతాల మీద పడ్డము, అవి నూనెలు రాయడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం.